హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూ. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది వచ్చేసి యాక్షన్, పాలిటిక్స్ అండ్ గురించి కూడా కొంచెం ఉంటుంది. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అక్కడక్కడ రంగస్థలం ఛాయలు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ కనిపిస్తుంటాయి, ఏదో యాక్టింగ్ చేసినట్టుగా కనబడుతుంటది శివసేన క్యారెక్టర్. ఒక సాంగ్ బాగుంటది, లాస్ట్ లో తండ్రి కూతురు సెంటిమెంట్, అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ కోసం అట్లా చూసాలంటే చూడొచ్చు, అది కూడా టైం ఉంటే మాత్రమే. పెద్దగా టైం తీసుకుని సినిమా అయితే కాదని నా ఇంటర్నల్ ఫీలింగ్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డియర్ నాన్న. ఇది వచ్చేసి ఓన్లీ 1 అవర్ మధ్యలోనే ఉంటుంది ఫిలిం. సో ఈ ఫిలిం వచ్చేసి మనకి లాక్ డౌన్ లో మెడికల్ షాప్ నడుపుతున్న ఒక తండ్రి, అతను ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చివరికి ఏమైంది అనేది ఈ సినిమా. సో టైం పాస్ కోసం అట్లా వాచ్ చేశాను, పెద్దగా అయితే కనెక్షన్ అనిపించలేదు. అంటే ఇలాంటి మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇలాంటి సెంటిమెంట్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది మ్యూజిక్. ఇన్స్ట్రుమెంట్స్ వాడే ఇన్స్ట్రుమెంట్స్, వయలిన్ వాడుతున్నామా, ఫ్లూట్ వాడుతున్నామా, సాంగ్స్, ట్యూన్స్ ఇవన్నీ బాగా ఆడియన్స్ ని ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. సో వాటి మీద పెద్దగా కేర్ తీసుకోవాలి అనిపించింది డైరెక్టర్, బట్ కథ పరంగా చూస్తే అట్లా ఓకే అనిపించింది. సో ఒకవేళ మీకు టైం ఉంటే చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్, నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి లవ్ మీ అనేది కథ స్క్రీన్ ప్లే కొంచెం ఆల్రెడీ వచ్చిన సినిమా లాగానే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడిపోతావు చిన్నవాడ, సో అది లవ్ అనేది చాలా డెప్త్ లో చూపిస్తారు, అది మనం ఫీల్ కూడా క్యారీ అయిపోతాము దయ్యమైనా సరే. బట్ ఇక్కడ వచ్చేసి అంత ఫీల్ క్యారీ కాదన్నమాట. కొంచెం జోనర్ అనేది డిఫరెంట్ గా ట్రై చేశారు, బట్ సంబంధం లేదు. హారర్ అండ్ ప్రేమకు సంబంధం లేని జోనర్, చాలా డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ స్టోరీ అన్నమాట. సో సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది గైస్, నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఒకళ్ళు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్షిని. ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం, డిఫరెంట్ లోగం అన్నమాట. అంటే జెమిని టీవీలో నాగిని అని ఒక సీరియల్ వస్తుండే, దానికి కొంచెం అడ్వాన్స్ వర్షన్ లాగా తీశారు. మేకప్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, సౌండ్ ఎఫెక్ట్స్ గానీ అవి పెద్దగా అయితే ఏం సెట్ కాలేదు గైస్. ఒక విజువల్స్ కొంచెం అక్కడక్కడ వచ్చే విజువల్స్ మాత్రం బాగున్నాయి. అండ్ మంచులక్ష్మి గారి క్యారెక్టర్ అనేది కొంచెం ట్విస్ట్ లా అనిపించింది. ఇది కూడా టైం తీసుకొని పెద్దగా చూసే అయితే కాదనిపించింది. టైం ఉంది, మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరువు వెబ్ సిరీస్ అండ్ క్రైమ్, పాలిటిక్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా బాగుంది గైస్. ఈచ్ ఎపిసోడ్ 30 minutes ఉంటుంది, అట్లా 8 episodes ఉంటాయి. నాకైతే వర్కౌట్ అయింది. అంటే చూస్తున్న సేపు ఫస్ట్ లో నుంచి లాస్ట్ వరకు ఏదో ట్విస్ట్ పెట్టడము, ఫస్ట్ లో కూడా మళ్ళీ ప్రీవియస్ స్టోరీని ఓపెన్ చేయడము, కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే ఆడియన్స్ ని చాలా ఎంగేజ్ చేసేలాగా చూపించింది. బట్ ఏ వెబ్ సిరీస్ అయినా కొంచెం స్లోగా ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లో కొంచెం ఇది చూడవలసిన వెబ్ సిరీస్ అనమాట. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్ అనే ఫిలిం. ఇది ఒక 1 hour 20 minutes సంథింగ్ అలా ఎంతో ఉంది. రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు, బట్ కాకపోతే మేకింగ్ లో ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ లేడీని పెట్టి తీశారు, బాయ్ ని కీ రోల్ పెట్టేసి తీస్తే బాగుండని అనిపించింది. ఎందుకంటే లేడీస్ అన్ని స్టంట్స్ చేస్తుంటే, యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంటే మనకి కొంచెం ఓవర్ లా కొన్ని సీన్స్ అనిపిస్తుంటాయి, కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తుంటది. సో ఇది హైవేలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి తీశారు. ఇది టైం తీసుకొని చూసే పెద్ద ఫిలిం అయితే కాదు. ఒకవేళ మీకు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసింది ఏంటంటే ఒకటి సింగిల్ గైస్, అది కూడా పరువు అనే వెబ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి, మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టైం ఉంది అంటే మాత్రం మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ లవ్ మీ, ఎందుకంటే ఇది పెద్ద సినిమాలు కాబట్టి అట్లా టైం పాస్ కోసం వాచ్ చేయొచ్చు. బట్ నా దృష్టిలో అది కూడా టైం తీసుకొని చూసే ఫిలిమ్స్ అయితే కాదు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.